హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కోడిగుడ్డు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు కోడిగుడ్డుతో ప్రిపేర్ చేసే నార్మల్ ఐటమ్సే కాకుండా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫ్రై చేసి చూడండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. అన్నంలోకి ఈ ఒక్కటి ఉన్నా సరిపోతుందండి, కలుపుకొని తినేయచ్చు. అలాగే చపాతీలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరాని కూడా యాడ్ చేసుకోండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఈ విధంగా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయలను 3 వరకు ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేస్తే తీపి వచ్చేస్తుంది, అంత బాగుండదు. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా పొడవు ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు ఎగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మొత్తం అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే ఒకే ప్లేస్లో మాడిపోకుండా ఉంటాయి. ఇలా ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలండి. ఇవి గోల్డెన్ కలర్ వస్తేనే కలుపుకుంటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా ఉంటే అంత టేస్ట్గా ఉండదండి. నేను చూపిస్తున్నట్టుగా బాగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకుంటున్నానండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇవి మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు నేను చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించి పొట్టు తీసి ఇలా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ 5 వరకు కోడిగుడ్లు తీసుకున్నానండి. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టుగా పెంచుకొని తగ్గించుకోవచ్చు. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని మొత్తాన్ని యాడ్ చేసేసుకొని నేను మీకు చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా కలిపేసుకొని ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ను సిమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించండి. తర్వాత మూతను తీసి అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్ట్ అయితే యూనిక్గా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం బాగా రోస్ట్ అయిన ఫ్లేవర్స్ నచ్చే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో వంటల రెసిపీల కోసం మన ఈజీ కుక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.